అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సూర్యుడు తూర్పున లేత కిరణాలను వర్షిస్తున్నప్పుడు ప్రవక్త యాహూబ్ అలైహిస్సలాం కుమారుడు యూసుఫ్ అలైహిస్సలాం నిద్ర లేచారు. ఆయనకు నిద్రలో ఒక మంచి కల వచ్చింది. సంతోషంగా ఆయన తన తండ్రి వద్దకు పరుగున వెళ్ళి తనకు వచ్చిన కలను చెప్పారు. నాన్న, 11 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు నా ముందు సాష్టాంగ పడినట్లు కలగన్నాను అన్నారు. తండ్రి ముఖంలో సంతోషం విప్పారింది. తన తాతగారు ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం చెప్పిన భవిష్యవాణి నెరవేరింది. యూసుఫ్ అలైహిస్సలాం వల్లనే అని ఆయన గ్రహించారు. తన సంతానంలో దైవ సందేశాన్ని ప్రజలకు చేరవేసేవారు జన్మిస్తారని ఇబ్రహీం అలైహిస్సలాం ప్రవక్త గారు ముందే చెప్పి ఉన్నారు. నీకు గొప్ప భవిష్యత్తు ఉందని నీ కల సూచిస్తుంది అని యాహూబ్ అలైహిస్సలాం తన కుమారునికి చెప్పారు. అయితే యూసుఫ్ అలైహిస్సలాంకు ఉన్న అనేక మంది సోదరుల అసూయ గురించి ఆయన భయపడ్డారు. అందువల్ల ఈ కల గురించి సోదరులకు ఎవరికీ చెప్పవద్దని అన్నారు. ఈ కల గురించి చెబితే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చని హెచ్చరించారు. మానవాళికి శత్రువైన శైతాన్ సోదరుల మధ్య వైరాన్ని రెచ్చగొట్టగలడని యాహూబ్ అలైహిస్సలాం భయపడ్డారు. యూసుఫ్ అలైహిస్సలాం 18 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన దృఢమైన అందమైన యువకునిగా ఎదిగారు. చాలా నమ్రత కలిగిన వారిగా పేరు పడ్డారు. ఆయన గౌరవంగా వ్యవహరించేవారు, దయా సానుభూతులతో ప్రవర్తించేవారు. ఆయన సోదరుడు బిన్యామిన్ కూడా అలాంటి గుణగణాలు కలిగిన వాడే. వీరిద్దరూ ఒకే తల్లి రాకెల్ కుమారులు. సుగుణ సంపన్నులైన ఈ ఇరువురు కుమారుల పట్ల తండ్రి యాహూబ్ అలైహిస్సలాం ఎక్కువ ఇష్టం ప్రదర్శించేవారు. వీరిద్దరినీ తన దృష్టి నుంచి పక్కకు వెళ్ళనిచ్చేవారు కాదు. వారిని పరిరక్షించడానికి గాను ఇంటి తోటలోనే వారిని పనిచేసేలా నిర్దేశించారు. అసూయ అగ్ని వంటిది. అది సోదరుల గుండెల్లో పొగలు గక్కడం ప్రారంభించింది, విద్వేషంగా మారింది. ఒక సోదరుడు మిగిలిన వారితో, నాన్నగారు, మనందరికన్నా యూసుఫ్ బిన్యామిన్ల పట్ల ఎక్కువ ప్రేమ చూపుతున్నారు. నిజానికి వారిద్దరికన్నా మనం బలంగా ఉన్నాం. మన అమ్మల కన్నా వారిద్దరి అమ్మనే ఆయన ఎక్కువ ప్రేమిస్తారు. ఇది న్యాయం కాదు అన్నాడు. వారందరూ తమకు న్యాయం జరిగిపోతుందని భావించారు. వారి మనస్సుల్లో చెడు ఆలోచనలు మొలకెత్తి పెనువృక్షాలు కాసాగాయి. యూసుఫ్ అలైహిస్సలాంను చంపేయాలని వారు కుట్ర పన్నారు. కానీ వారిలో పెద్దవారు తెలివిగలవాడు అయిన యహూదా మాత్రం చంపడానికి అంగీకరించలేదు. హత్య చేయడానికి విశ్వాసులకు అనుమతి లేదు. యూసుఫ్ ఎలాంటి నేరం చేయలేదు. అతను మనకు ఎలాంటి హాని కలిగించలేదు. మనం ఒక పని చేద్దాం. వర్తక బృందాలు వెళ్లే దారిలో ఏదైనా బావిలో అతడిని తోసేద్దాం. నీటి కోసం బావి వద్దకు వచ్చే ప్రయాణికులు అతడిని చూసి తమతో తీసుకుపోయి దూర ప్రాంతాల్లో బానిసగా అమ్మేస్తారు. ఈ విధంగా మనం అతడిని వదిలించుకోవచ్చు అని అతను సలహా ఇచ్చాడు. ఒకరోజు గొర్రెలను కాయడానికి వెళ్తూ యూసుఫ్ను కూడా తమతో పంపమని వారు తండ్రిని కోరారు. అతన్ని జాగ్రత్తగా చూసుకుంటామని తండ్రికి హామీ ఇచ్చారు. యూసుఫ్ అలైహిస్సలాం తాను కూడా వెళ్ళాలని చాలా సరదా పడ్డారు. బిన్యామిన్కు కూడా వెళ్ళాలని ఉంది. కానీ తండ్రి పంపనందువల్ల ఆయన చాలా నిరాశపడ్డాడు. యాహూబ్ అలైహిస్సలాం తన భయాన్ని వెలిబుచ్చుతూ, మీరు గొర్రెలపై దృష్టి పెట్టి ఉన్నప్పుడు ఏదైనా క్రూర జంతువు వచ్చి యూసుఫ్ అలైహిస్సలాంకు హాని తలపెట్టవచ్చన్నారు. కానీ వారు ఆయనకు హామీ ఇస్తూ తాము చాలా మంది ఉన్నామని, ఎలాంటి క్రూర జంతువు వల్ల ప్రమాదం ఉండదని అన్నారు. చివరకు ఆయన యూసుఫ్ అలైహిస్సలాంను వారితో పంపడానికి అంగీకరించారు. ఇప్పుడు యూసుఫ్ను వదిలించుకోవచ్చని వారు సంబరపడ్డారు. ఇక నుంచి తండ్రి ప్రేమ తమకే లభిస్తుందని భావించారు. ఇల్లు వదిలి బయటకు రాగానే వారు తిన్నగా బావి వద్దకు వెళ్ళారు. నీళ్లు తాగాలన్న సాకుతో అక్కడకు యూసుఫ్ను తీసుకుపోయారు. వారిలో ఒకడు యూసుఫ్ అలైహిస్సలాంను గట్టిగా పట్టుకున్నాడు. ఉలిక్కిపడిన యూసుఫ్ అలైహిస్సలాం వదిలించుకోవడానికి
పట్టుకోవడానికి పెనుగులాడారు. మిగిలిన సోదరులు కూడా వచ్చి ఆయన్ను గట్టిగా పట్టుకున్నారు. అందులో ఒకడు యూసుఫ్ అలైహిస్సలాం చొక్కా విప్పి తీసుకున్నాడు. మిగిలిన వాళ్ళు ఆయన్ను ఎత్తి బావిలో పారేశారు. యూసుఫ్ అలైహిస్సలాం ఎంతగా ప్రాధేయపడినా వారి రాతి మనసులు కరగలేదు. తర్వాత వారు ఒక గొర్రెను చంపి ఆ రక్తంలో యూసుఫ్ అలైహిస్సలాం చొక్కాను తడిపారు. తాము చేసిన పని రహస్యంగా ఉంచాలని అందరూ ప్రమాణం చేసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రక్తంతో తడిసిన చొక్కాను తండ్రికి చూపించి ముసలి కన్నీరు కార్చడం ప్రారంభించారు. నాన్నగారు, మీరు భయపడినట్టే జరిగింది. మేము అటూ ఇటూ పరుగులు తీస్తూ మా వస్తువుల వద్ద యూసుఫ్ అలైహిస్సలాంను ఉంచాము. మేము లేనప్పుడు ఒక తోడేలు వచ్చి యూసుఫ్ను తినేసింది అని కథ అల్లి చెప్పారు. వారు అబద్ధం ఆడుతున్నారన్నది యాకూబ్ అలైహిస్సలాంకు తెలుసు. తన కుమారుడు బ్రతికే ఉన్నాడన్నది కూడా ఆయన మనసుకు తెలుసు. రక్తంతో తడిసిన ఆ చొక్కాను ఆయన తన చేతుల్లోకి తీసుకున్నారు. దాన్ని పరచి, విచిత్రమైన తోడేలు నా కుమారుడిని తినేసింది, కానీ చొక్కాను అస్సలు చింపలేదు అన్నారు. వారి ముఖాలు మాడిపోయాయి. వారిని యాకూబ్ అలైహిస్సలాం గుచ్చి ప్రశ్నించేసరికి వారు తాము నిజమే చెబుతున్నామని అల్లాహ్ పేరు మీద అబద్ధపు ప్రమాణాలు చేశారు. ఆ తండ్రి హృదయం బద్దలైంది. కన్నీళ్లతో నిరుపమాన సహనాన్ని ప్రదర్శిస్తూ ఆయన దేవునితో తన కుమారుని కోసం ప్రార్థించారు. ఆ చీకటి బావిలో ఒక రాతిని పట్టుకొని యూసుఫ్ అలైహిస్సలాం దానిపై కూర్చున్నారు. ఆయన చుట్టూ కటిక చీకటి. చీమ చిటుక్కుమన్న వినిపించే శబ్దం తాండవిస్తుంది. ఆయన మనసులో భయం గొలిపే ఆలోచనలు రాసాగాయి. ఇప్పుడు ఏం కానుంది? ఆహారం ఎలా లభిస్తుంది? తన సోదరులే తనపై ఎందుకు కుట్ర చేశారు? తన పరిస్థితి గురించి తండ్రికి తెలుసా? తన తండ్రి చిరునవ్వు ఆయన కళ్ళ ముందు కదలాడింది. తన తండ్రి పట్ల చూపిన ప్రేమాభిమానాలు గుర్తుకు వచ్చాయి. యూసుఫ్ అలైహిస్సలాం దేవుణ్ణి ప్రార్థించడంలో మునిగిపోయారు. నెమ్మదిగా ఆయనలో భయం తగ్గుముఖం పట్టింది. సృష్టికర్త ఆ యువకుడిని పెద్ద ఆపదకు గురిచేసి పరీక్షిస్తున్నాడు. అతనిలో అనితర సాధ్యమైన స్థైర్యాన్ని, సహనాన్ని పుట్టించడానికి పరీక్ష పెట్టాడు. యూసుఫ్ అలైహిస్సలాం దైవాభిష్టానికి ఒకటి వచ్చింది. నీరు తోడుకోవడానికి వారిలో ఒక వ్యక్తి బావిలోనికి నీటిని తోడే చేద ఏయగానే ఆ శబ్దానికి యూసుఫ్ అలైహిస్సలాం ఉలిక్కి పడ్డారు. ఆయన దానిని గట్టిగా పట్టుకున్నారు. ఆ మనిషి దానిని పైకి లాగడం ప్రారంభించి చాలా బరువుగా ఉండటంతో బావిలోకి తొంగి చూశాడు. లోపలి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక మనిషి తాడును గట్టిగా పట్టుకుని కనపడ్డాడు. ఆ తాడును బయటకు లాగటంతో యూసుఫ్ అలైహిస్సలాం ప్రాణాలతో బయటికి వచ్చారు.